హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజు సంధ్య వ్లాగ్స్. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక మెమొరీ అనేది ఉంటుందండి. అది నా లైఫ్లో కూడా ఉంది. అదేంటి అంటే నా మ్యారేజ్ అండి. మ్యారేజ్ ఆల్బమ్ అయితే చూపించలేను, కానీ మ్యారేజ్ ఆల్బమ్ అయితే మీకు చూపించి నా మెమొరీ అయితే షేర్ చేసుకుందామని ముందుకైతే వచ్చేసానండి. చూద్దాము మరి. నా పెళ్ళి ఆల్బమ్ అయితే మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే. ఓకేనా? వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మరెన్నో వస్తాయండి. చూసి తప్పకుండా లైక్ చేయండి, నన్ను మోటివేట్ అయితే చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి. ఆల్బమ్ అయితే చూద్దాం, మరి మెమరీస్ అయితే చూద్దాం. అండ్ నా మ్యారేజ్ వచ్చేసి 2016 డిసెంబర్ 23rd అయితే నా మ్యారేజ్ అయితే అయ్యిందండి. అది ఎవరితో అంటే మా బావే అండి. మా బావది నాది లవ్ మ్యారేజ్ అండి. చూడండి, ఆల్బమ్ అయితే ఇలా ఉంటుంది. ఇది బ్రీఫ్ కేస్లా అయితే ఉంటుంది ఆల్బమ్. చూద్దాం మరి, మనం మెమోరీస్ అయితే మీతో షేర్ చేసుకుందాము. చూద్దామా? ఇప్పుడైతే మనం ఆల్బమ్ ఓపెన్ చేద్దామండి. ఇది వచ్చేసి బ్రీఫ్ కేస్ టైప్లో ఇచ్చారు. అండ్ ఈ గ్రీటింగ్ కార్డ్ వచ్చేసరికి మా బావకైతే నేను బర్త్డే గిఫ్ట్గా అయితే ఇచ్చాను. ఇవి వచ్చేసి ఫొటోస్ అండి, లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇదైతే క్యాలెండర్ అండి. మాకు ఆల్బమ్ చేసిన అతనే క్యాలెండర్ కూడా చేసి ఇచ్చాడు. ఇది 2017 ఇచ్చాడు. మ్యారేజ్ అయితే 2016 డిసెంబర్లో అయింది కదా, అందుకని 2017 క్యాలెండర్ అయితే ఇచ్చాడు. దీంట్లో ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి. చూడొచ్చు మీరు, చాలా నీట్ వర్క్ అయితే చేశారు అతను, చూస్తున్నారు కదా. అండ్ ఆల్బంలో కూడా అన్ని ఫొటోస్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, మీరే చూస్తారు కదా. ప్రతి ఒక్క ఫోటో కూడా చాలా నీట్గా అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం ఆల్బమ్ అయితే ఓపెన్ చేద్దామండి. అండ్ ఇక్కడ పైన ఇచ్చారు కదండి, రాజు గాడ్ వెడ్స్ సంధ్య అని. నా ఛానల్ నేమ్ వచ్చేసి కూడా రాజ్ సంధ్య వ్లాగ్స్ అండ్ ఐడియాస్ అండి, మీరు చూడొచ్చు. అందుకనే నా ఛానల్ నేమ్ అయితే అదే పెట్టుకున్నాను నేను. అండ్ ఇప్పుడైతే మనం ఆల్బమ్ అయితే ఓపెన్ చేద్దామండి. స్టార్టింగ్ అయితే మనకి మా ఇద్దరు ఫోటో ఇచ్చేసి పక్కన వినాయకుడు బొమ్మ అయితే పెట్టారు. అండ్ ఇది వచ్చేసి మొత్తం కవర్ షీట్ అండి. వెనకాల వచ్చేసి బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది, ముందు వచ్చేసి కవర్లో అయితే ఇచ్చారు. నెక్స్ట్ కూడా మా ఇద్దరు ఫొటోసే ఇచ్చారు. ఇది మ్యారేజ్ అవ్వకముందు ఫొటోస్, ఇది వచ్చేసరికి మ్యారేజ్ అయిన తర్వాత. ఇవన్నీ కూడా వేరే వాళ్ళ ఫొటోస్ అండి, నేనైతే చూపించట్లేదు. అండ్ ఇది మ్యారేజ్ అవ్వకముందు ఫోటోనే, చాలా బాగా తీశారు ఫోటో అయితే, నీట్గా ఉంది కదా. ఇది మా ఆయనది, ఇది మా బావ వాళ్ళ ఇంట్లో. ఈ ఫొటోస్ అన్నీ కూడా చాలా నీట్గా అయితే చేశారండి వాళ్ళు. అండ్ ఇవన్నీ కూడా చాలా మెమొరబుల్ మూమెంట్స్ కదా అండి. ఫొటోస్ అన్నీ చూస్తుంటే బాగా అనిపిస్తుంది. ఇలాంటి మెమొరీస్ మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ఇలా ఆల్బమ్ రూపంలో అయితే మనకు వస్తుంటాయి కదా. ఇది వచ్చి గౌరీ పూజ చేసినప్పుడు ఫోటో. అండ్ మా పెద్దమ్మ పెద్దనాన్న అయితే కన్యాదానం అయితే చేస్తున్నారు. మా నాన్న లేరు కాబట్టి మా పెద్దమ్మ పెద్దనాన్న అయితే చేస్తున్నారు. ఫొటోస్ అన్నీ కూడా చాలా నీట్గా అయితే చేశారండి. మాది వచ్చేసి లవ్ మ్యారేజ్. 6 years ఆఫ్ లవ్లో మా పేరెంట్స్ని ఒప్పించి పెళ్ళి అయితే చేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. మాంగళ్య ధారణ చేస్తున్నాడు, మెట్టల సవడి, ఇదంతా కూడా చాలా నీట్ వర్క్. ఇక్కడ దేనికి అది కూడా కింద రాసి మరి ఫొటోస్ అయితే పెట్టారు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. పెళ్ళి అనేది ఒక మెమొరబుల్ మూమెంట్ అండి. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా
మేమైతే లవ్ చేసుకున్నాం కాబట్టి ఎన్నో గొడవల మధ్య మా పెళ్ళైతే జరిగింది. పెద్దవాళ్ళని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాము. అండ్ లాస్ట్కి అయితే మా పెళ్ళైతే జరిగిపోయింది. చూడండి ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఏ ఫోటో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ అయితే చేయండి, ఈ ఫోటో బాగుంది అని చెప్పేసి. చూడండి అరుంధతి నక్షత్రం అయితే చూపిస్తున్నాడు మా బావ, చూసారు కదా. అండ్ ఈ ఫొటోస్ వచ్చేసరికి మా ఫస్ట్ మ్యారేజ్ డే ఫొటోస్ అండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మీకు లాస్ట్లో అయితే ఒకటి చూపిస్తా అని చెప్పాను కదా ఫ్రెండ్, ఇది చూడండి. ఇదైతే నేను మా బావ బర్త్డేకి నేనే రెడీ చేసి గిఫ్ట్గా అయితే ఇచ్చాను. హ్యాపీ బర్త్డే బావ బంగారం. ఇదైతే నేను రెడీ చేశాను ఫ్రెండ్స్, చూద్దాము ఇది ఏం రెడీ చేశారనేది. అండ్ ఇది వచ్చేసి ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే వెడ్డింగ్ కార్డ్తో రెడీ చేశాను, ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్తో. చూడండి హ్యాపీ బర్త్డే టు మై స్వీట్ హార్ట్ అని ఇక్కడ రాశానండి. అండ్ ఇది మనం ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందండి. లోపలైతే చూడండి ఇంత బాగా డెకరేట్ చేశాను. ఇది మా బావ కోసం అయితే నేను బర్త్డే గిఫ్ట్గా అయితే రెడీ చేసి ఇచ్చాను. మన సొంతంగా మనం రెడీ చేసి ఇస్తే ఆ ఫీలే వేరుంటుంది కదా ఫ్రెండ్స్, ఏమంటారు, నిజమా కాదా? చూడండి నేనైతే ఇలా గ్రీటింగ్ కార్డ్ రెడీ చేసి ఇచ్చాను. ఏదైనా కూడా నేనే రెడీ చేసి ఇస్తాను మా బావకి. నచ్చితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా వాచ్ చేసే వాళ్ళు అయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్ మరి.